ఓ ఈరోజు ఈ ప్రశ్నోపనిషత్తు ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చినటువంటి జిజ్ఞాసులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్తే. అందరికీ నమస్తే. మొట్టమొదట పరమేశ్వరుని ప్రార్థన చేసి ఆ తర్వాత మనం ప్రశ్నోపనిషత్తులోకి వెళ్దాం. ఓం మయీద ఇంద్ర ఇంద్రియం దదాత్వస్మాన్ రాయో మఘవానః సచంతాం అస్మాకం సంత్వాశిషః సత్యానః సంత్వాశిషః. యజుర్వేదము 2వ అధ్యాయము 10వ మంత్రం. ఇంద్ర పరమేశ్వర, మయి నాయందు, ఇదం ఈ, ఇంద్రియం ఇంద్రియమును. చూడండి, సంస్కృతంలో కూడా ఇంద్రియం అంటే ఇంద్రియమే, తెలుగులో కూడా ఇంద్రియం, సంస్కృతంలో కూడా ఇంద్రియమే. దదాతు స్థాపించుము, మఘవానః ఓ ధనవంత, రాయః ధనం, అస్మాన్ మమ్ములను, సచంతాం ప్రాప్తించుగాక, అస్మాకం మా, ఆశిషః కోరికలు, సత్యాః సంతు సత్యములగుగాక, నః మా ఆశలు సత్యములు అగుగాక. ఇది పరమాత్మను స్తుతి చేసేటటువంటి మంత్రము. మహర్షి దయానంద సరస్వతి వ్యాఖ్యానము. నిజంగా ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలాతి కేవలం మహర్షి దయానంద సరస్వతి యొక్క వ్యాఖ్యానము వినగలిగేవారు, చదవగలిగేవారు. వీళ్ళు మాత్రమే ఈ లోకంలో అదృష్టవంతులు. గుర్తుపెట్టుకోండి, మహర్షి దయానంద సరస్వతి యొక్క వ్యాఖ్యానమును వినగలిగేవారు, చదవగలిగేవారు మాత్రమే ఈ లోకంలో, ఈ విశ్వంలోనే అదృష్టవంతులు. మిగతా వారంతా దురదృష్టవంతులే. అందరూ గుర్తుపెట్టుకోండి. ఎంత భాగ్యశీలురంటే ఈ మహర్షి దయానంద సరస్వతి రచించిన వ్యాఖ్యానము ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అండి. అది ఆస్వాదించినటువంటి వారికే ఆ ఆనందం అనేది తెలుస్తుంది, మిగతా వారికి అది తెలియదు. ఇక్కడ దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానము ఈ మంత్రానికి చూడండి. ఓ ఇంద్ర, పరమ ఐశ్వర్యశాలివగు ఓ ఈశ్వరా. ఇంద్ర అంటే ఐశ్వర్యశాలి అని, ఐశ్వర్యవంతుడు. పరమేశ్వరునికి ఇంద్ర అనే నామము ఉన్నది. అందుకు ఇక్కడ ఓ పరమ ఐశ్వర్యశాలివగు ఓ ఈశ్వర, ఓ పరమేశ్వర, నీవు పరమ ఐశ్వర్యశాలివి. నీకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఓ ఈశ్వరా, మయి నాయందు, విజ్ఞానయుక్తమగు శుద్ధ ఇంద్రియములను ఉంచుము. భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఓ పరమ ఐశ్వర్యశాలివగు ఓ ఈశ్వరా, నాయందు విజ్ఞానయుక్తమగు శుద్ధమైన ఇంద్రియములను ఉంచుము. నా ఇంద్రియములు ఎలా ఉండాలి? విజ్ఞానవంతంగా ఉండాలి, అలాగే శుద్ధంగా ఉండాలి. ఇంద్రియములు అశుద్ధం కాకూడదు. శుద్ధమైన విజ్ఞానవంతమైన ఇంద్రియములను నా యందు ఉంచుము అంటే నా ఇంద్రియములు అలా ఉండాలి.
ఉత్తమ ధనమును అలాగే ఓ ధనవంతా మాకు చేకూర్చుము. చూడండి, అందరికంటే ధనవంతుడు పరమాత్మనే. అందుకే పరమాత్మను ఉత్తమ ధనవంతా మాయందు కూడా ఉత్తమమైనటువంటి ధనమును చేకూర్చుము. మా దగ్గర ఆ ఉన్నటువంటి ధనం, మా దగ్గరికి వచ్చే ధనం ఎలా ఉండాలి? అది చాలా ఉత్తమంగా ఉండాలి. నీచమైనదిగా ఉండకూడదు. ఉత్తమమైనటువంటి ధనాన్ని మాకు చేకూర్చుము. ఓ సర్వకామా, నీ అనుగ్రహం వలన మా కోరికలు సత్యములు అగుగాక. చూడండి, ఇక్కడ ఓ సర్వకామ పరమేశ్వరుని పిలుస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి. అంటే ఇక్కడ అన్ని సమస్త కామం అంటే కోరికలు. సర్వకామ అన్ని కోరికలను వినేటటువంటి వాడు. చాలా మంది భగవంతుడు మనం కోరుకుంటుంటాం కదా, వింటున్నాడా లేదా అని ఒక సందేహం వస్తుంటుంది. తప్పకుండా అందరి జీవుల యొక్క కోరికలు పరమాత్మకు తెలుస్తాయి, వింటాడు. ఎందుకంటే పరమాత్మ నీ మనస్సు లోపల కూడా ఉన్నాడు. నువ్వు ఏం కోరుకున్నావో భగవంతునికి తెలుస్తుంది. నువ్వు కోరికలన్నీ బయట చెప్పవు, మనసులో చెప్పుకుంటా ఉంటావు. ఓ భగవంతుడా, నాకు మంచి జరుగుగాక, నాకు ఇలా అవి లోపల చెప్పుకుంటా అంటావు. లోపలనే వింటాడు పరమాత్మ. అలా ఓ సర్వకామ, నీ అనుగ్రహం వలన, భగవంతుని యొక్క అనుగ్రహం వలన మా కోరికలు సత్యములు అగుగాక. ఓ భగవంత, మా ఆశలను నీవు త్వరగా తీర్చుము. అలాగే మా యొక్క ఆశలను నీవు త్వరగా, లేట్ లేకుండా వెంటనే తీర్చుము. మా న్యాయయుక్తములకు సత్య కామనలు ఫలించుట వలన మేము ఎల్లప్పుడూ పరమానందమును అనుభవింతుముగాక. అలాగే మనం కోరే కోరికలు ఇక్కడ ఎలా ఉండాలి అని ఈ మంత్రం ద్వారా పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. న్యాయయుక్తమైన కోరికలే కోరుకోవాలి. భగవంతుని దగ్గర పోయినప్పుడు అన్యాయమైన కోరికలు నీవు కోరవద్దు. న్యాయంగా ఉండాలి. నీవు కోరే కోరిక అది అన్యాయం కావద్దు, అక్రమం కావద్దు, అసత్యంగా ఉండకూడదు. న్యాయమైంది ఉండాలి కోరిక. అలా న్యాయమైనటువంటి కోరికలు, సత్య కామనలు, ఆ కోరికలు కూడా సత్యమై ఉండాలి, అసత్యంగా ఉండకూడదు. సత్యమైనటువంటి నా కామనలు వలన మేము ఎల్లప్పుడూ పరమ ఆనందమును అనుభవింతుముగాక. అలా మనం కోరినటువంటి ఈ న్యాయము, సత్యయుక్తమైనటువంటి కోరికలన్నీ ఫలించుట వలన మేము ఎల్లప్పుడూ పరమానందమును అనుభవింతుముగాక అని ఇక్కడ మనకు ఈ మంత్రము ద్వారా భగవంతుడు ఐశ్వర్యవంతుడు, అలాగే మన కోరికలన్నిటినీ వినేవాడు, అలాగే కోరికలను తీర్చువాడు, అలాగే ఆ కోరికలన్నీ కూడా ఎలా ఉండాలి? న్యాయము, సత్యమై ఉండాలి. మన కోరికలు దేవుని దగ్గర పోయినప్పుడు కోరిక కోరితే అది న్యాయం, సత్యమై ఉండాలి. అసత్యము, అన్యాయమైన కోరికలు కోరకూడదు. అలాగే మనం మన ఇంద్రియాలను ఎలా ఉంచుకోవాలి? విజ్ఞానవంతంగా, శుద్ధంగా ఉంచుకోవాలి అనే విషయంగా ఇక్కడ ఈ మంత్రం ద్వారా భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా నాకు ఇవన్నీ కూడా ఫలించుగాక అని కోరుకుంటున్నాం. కాబట్టి మనం భగవంతుని ఇలా రోజు ప్రార్థన చేస్తుండాలి, స్తుతిస్తుండాలి. ఈ విధంగా భగవంతుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు భగవంతుని స్తుతి, ప్రార్థన, ఉపాసనలు చేయాలమ్మా. మీకు కనీసం అది కూడా టైం లేకపోతే మిమ్మల్ని మీరు ఉన్నతి పరుచుకోలేరు. ఎవరు ఎంత ఎక్కువగా ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసనలు చేస్తారో వారు అంత తొందరగా భగవంతుని యొక్క ఆనందాన్ని పొందుతారు. వాళ్ళలో ఉన్నటువంటి సమస్త దోషాలు తొందరగా దూరం అవుతాయి. నీవు ఈశ్వరుని స్తుతి, ప్రార్థన, ఉపాసనలు చేయడానికి కూడా నీకు సమయం లేకపోతే
నీ కర్మ నువ్వు అనుభవిస్తావు అంతే, అంతకంటే ఏం కాదు. భగవంతుడు ఇచ్చిన టైం అంతా వేరే చోట దుర్వినియోగం చేసేసి సోమరివై, బద్ధకస్తునివై, ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన చేయడానికి కూడా టైం లేకపోతే ఎట్లమ్మా చెప్పండి. కాబట్టి ప్రతి నిత్యం నీవు ఈశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలు చేయాలి. రోజు ప్రార్థనలు చేయాలి, భగవంతుని కోరుకుంటుండాలి. నువ్వు అలా ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది, ప్రయత్నం బలంగా ఉంటుంది. నీవు ప్రార్థనే చేయట్లేదు దేవుని, ఎట్లా ప్రయత్నం చేస్తావు, చేయలేవు. కాబట్టి రోజు భగవంతుని ఈ విధంగా వేదం ప్రకారం కోరుకోవాలి. వేదం ఏం చెప్తుందో ఆ విధమైనటువంటి కోరికల ప్రకారం నీవు కోరుకొని ఆ విధంగా నీవు నడుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క పరమాత్ముని యొక్క ఆనందాన్ని అందరూ ప్రతిరోజు అనుభవిస్తారు. ఎప్పుడో ఒక రోజు కాదు, ప్రతిరోజు అనుభవిస్తారు. కాబట్టి తర్వాత ప్రశ్నోపనిషత్తులో మనము మొన్నటి రోజున ఎంతవరకు వచ్చాము, 4వ ప్రశ్నలో ఉన్నాము. కలలు కనేది ఎవరు, అలాగే ఆ కళలన్నీ కూడా మనకు ఎలా వస్తాయి అనే విషయంగా తెలుసుకున్నాం. ఏమ్మా అందరూ సాధన చేస్తున్నారా? ఒక్కసారి అందరూ రెస్పాండ్ కండి. చేస్తున్నాం గురూజీ. సరేమ్మా, సాధన చేస్తున్నారు. ఎంత సమయం చేస్తున్నారు ఒక్కసారి జస్ట్ అంతే, మిమ్మల్ని మీరు తట్టి మేల్కొలిపే కార్యక్రమం అనమాట. ఎంతసేపు చేస్తున్నారు మీరుమ్మా, ఎంతసేపు విజయమ్మ? తక్కువ సేపే అవుతుంది గురూజీ. జస్ట్ మీరు ఏం చేస్తున్నారో అది చెప్పండి, నో ప్రాబ్లం, ఏం భయపడదు, ఏం ఇక్కడ. ఎందుకంటే మనం అంతా ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాం. బుక్స్ చదువుకుంటా కొద్దిసేపు, మధ్యాహ్నము సాయంత్రము ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుంటా. సరే, ఓకే అమ్మా. నెక్స్ట్ పోచిరెడ్డి గారు, మీరు ఎంత సమయము సాధన చేస్తున్నారు? చీకట్లో గురూజీ. అంటే ఎంత సమయం అమ్మా, ఎంత సమయం చీకట్లో? ఎంత సమయం, ఒక రోజులో ఎంత సమయం చేస్తున్నారు సాధన? మా నాన్న 1 గంట చేస్తాడు గురూజీ. 1 గంట? ఓకే అమ్మా, ఓకే, సంతోషం, గంట. నెక్స్ట్ శ్రీనివాసులు గారు, ఎంత సమయం సాధన చేస్తున్నారు? పొద్దున 1 గంట యోగ సాధన చేస్తాను. అది యోగ సాధన గురించి కాదమ్మా, యోగ సాధన కాదు. సాధన అంటే నువ్వు సింగిల్ గా చేయాలి, ఏకాంతంగా చేసేది. ఒక 15 నిమిషాలు. ఓకే, సంతోషం సంతోషం సంతోషం. 15 నిమిషాలు చేసినా సంతోషమే. ఓకే, గుడ్. నెక్స్ట్ ఈమా గౌతమి చెప్పుమా. 15 నిమిషాలు సార్. మధ్యాహ్నము చేయొద్దుమ్మా. మధ్యాహ్నం పూట రజోగుణం ఎక్కువ ఉంటుంది, కోరికలు ఎక్కువ ఉంటాయి, అప్పుడు మనస్సు పారాడుతూ ఉంటుంది, నిర్మలం ఉండదు. కాబట్టి సాయంకాలం చేయండి. సాయంకాలం మీరు ఎట్లా దీపారాజన, ఎవరు మీట్ లో పెట్టండి శ్రీనివాసులు గారు. సాయంకాలము ఎట్లా మీరు ఇంట్లో దీపారాజన ఏదో ఒకటి చేసుకుంటూ అంటారు, భక్తి కార్యక్రమంలో కసు అంతా దుబ్బుకున్న తర్వాత అప్పుడే చేయండి 15 నిమిషాలు. సాయంత్రం యోగా చేసినాక చేస్తాలేండి సార్, అట్లే ఒక 15 నిమిషాలు అంతే. ఎందుకంటే మధ్యాహ్నం పూట చాలా కష్టం అమ్మా, అది మధ్యాహ్నం పూట చేసేది అది సిద్ధి పొందదు. ఓకే ఓకే. కాబట్టి ఉదయం కాలము సాయంకాలము 2 గుర్తు పెట్టుకోండి. తర్వాత రామ్నాథ్ గారు, చెప్పండి గురూజీ. సాధన ప్రతిరోజు ఎంతసేపు మీరు చేస్తున్నారు? సాధన అంటే ఓన్లీ యోగానా గురూజీ, లేక? ఇల్లే యోగా కాదు, ఇది సాధన అంటే కేవలం పరమాత్మ యొక్క ఉపాసన. నువ్వు పరమాత్మనే, ఇద్దరే ఉండాలి, ఇంకాడ మూడో వ్యక్తి ఉండకూడదు. మూడో వ్యక్తి నీ భార్య గాని నీ కొడుకు గాని ఉండకూడదు, ఎవరు గాని, మీ ఇద్దరే, ఆత్మ పరమాత్మ. అలా ఏకాంతంగా రోజు ఎంతసేపు చేస్తున్నావు భగవంతుని ఉపాసన? ఏం చేయట్లేదు గురూజీ.
ఓకే. యోగా వెరీ గుడ్. సాధన వెరీ గుడ్. కాదన్న పిల్లన్న చెప్పినాడు. అమ్మా మ్యూట్‌లో పెట్టమ్మా. సార్ యోగా ఒక్కరు చేస్తే అది సాధన అవుతుందా సార్? యోగా కాదమ్మా. యోగా నాట్ అది అసలు అది నేను ఇప్పుడే చెప్తున్నా గదా! నీవు ఆత్మ, పరమాత్మ. నీవు పరమాత్మనే ఉండాలి ఆడ. అట్లా కాదు సార్, ఒక్కరే చేసుకుంటే అది అట్లా సాధన అవుతుందా? లేదమ్మా. సాధన అంటే కేవలం ధ్యానమే. శరీరానికి సంబంధించింది. శరీర కేవ ఆరోగ్యం ఉంటుంది. కేవలము ధ్యానమే. ఓకే ఓకేలేండి సార్. ధ్యానమే సాధన అంటే. అందరూ గుర్తుపెట్టుకోండి. సాధన మీన్స్ ధ్యానము. మాట్లాడు. అట్లంటే రాత్రి నిద్రపో ఏమ్మా? నిద్రలో అంతా ఒకరు పెట్టాం కదా అని. ఆహా! ధ్యానం. అవునులేండి సార్. ధ్యానం చేయాలి. ధ్యానము చేయాలి. ధ్యానం అంటే ఈశ్వరుని ఉపాసన. ఓకే ఆ! సార్. ఓకే. అది మా. వారానికి ఒకసారి 2 సార్లు అట్లా అర్లీగా లేచినప్పుడు చేస్తున్నా గురుజీ. 5:30కు లేచినప్పుడు అది చేస్తున్నా. అది వారానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు ఇది కాదు రామనాథ్ గారు. మీరు రెగ్యులర్‌గా ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. చాలా బిజీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే తక్కువ సమయం పెట్టుకోవాలి. మీకు ఉపాయాలు చెప్తున్నామా. మీరందరూ సాధకులు కాబట్టి కొంచెం కొంచెం ముందుకు పోవాలా. ఇప్పుడు శ్రీనివాస సారు 15 మినిట్స్ పెట్టుకున్నాడు రోజు. అట్లా మీరు ఒక 10 మినిట్స్ 100 లేదు హాఫ్ అన్ అవర్ ఏదో ఉదయం గాని, సాయంకాలం గాని బెస్ట్ టైం ఎంచుకోండి. ఒక్క 15 నిమిషాలు అట్లా స్టార్ట్ చేయండి ఫస్టు. తర్వాత భారతి? లేదు సార్. నేను స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఓకే సార్. ఎవరైతే మొదలు పెట్టలేదో వాళ్ళందరూ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఆల్రెడీ మొదలు పెట్టిన వాళ్ళు సమయం పెంచండి. సాధనలో సమయము సరిపోదు. మీరు ఇట్లా రోంత సాధనలు చేసి ఈ బ్రహ్మజ్ఞానం అర్థం చేసుకోవాలంటే కుదరదమ్మా. మళ్ళీ బాగా వినండి. బ్రహ్మజ్ఞానము అర్థం చేసుకొని, దాన్ని గ్రహించి, దాన్ని నిలుపుకొని, దాని ఆచరణలో పెట్టాలంటే సాధన సమయం పెరగాలి. మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు, కనీసము రోజుకు 2 గంటలన్న సాధన చేయాలి. తక్కువలో తక్కువ ఉదయము గంట, సాయంకాలము గంట, 2 గంటలు చేయాలి. ఇంకా ఎంత దూరంగా ఉన్నారో మీరే చూసుకోండి. మీరు సాధన లేకుండా ఏది రాదు. మీరు లోకంలో భౌతికంగానే మనం ఏదైనా తీసుకుంటే సాధన లేకుండా ఏది ఫలించదు. అట్లాంటిది ఆధ్యాత్మిక విద్య, పారమార్థిక విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, పరమాత్మ విద్య పొందాలంటే అందరూ సాధన చేస్తేనే ఈ విద్యలో మీరు ముందుకు పోతారు. లేకపోతే ముందుకు రాణించలేరు. గుర్తుపెట్టుకోండి. చాలా తపన ఉండాలి. నాకైతే ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరు ఒక్కరు కూడా తటస్థీకరించలేదు. ఆ తపన, నేను పొందాలా అనే తాపత్రయం ఎవరిలో కూడా లేదు. ఏదో ఊరికే అట్లా మొక్కుబడి ఉంటాది చూడండి. మొక్కుబడి కార్యక్రమాల్లాగా చేస్తున్నారు. అది సరిపోదు. అందరూ అర్థం చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు మిమ్మల్ని అలా తట్టి గిచ్చి లేపితే మీరు పైకి లేసి ఆహా! నేను ఇంగా ఈడనే ఉండానా అని చూసుకుంటారనమాట. ముందుకు పోవాలనా అని. లేకపోతే అట్లనే ఉంటారనమాట. ఎక్కడ వేసినటోళ్ళు అక్కడనే. అర్థమైతుందా అందరికీ? అర్థమవుతుంది గురూజీ. ఓకే అమ్మా. సరే. ధ్యానంలో కూర్చుంటే గురూజీ ఒక్కొక్కసారి అట్లనే నిద్ర వచ్చినట్టు అవుతుంది. కానీ అట్లే చేస్తుండాలి. కంటిన్యూ జరుగుతుండాలి. నిద్ర వచ్చినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. అది తమో గుణం అన్నమాట. తమో గుణం వల్ల ఆ విధంగా నిద్ర వస్తుంది. సత్వగుణం ఉన్నప్పుడు రాదు. కాబట్టి ఒక్కసారి వస్తుంది ఎప్పుడన్నా అట్లా. అదే ఏదన్నా గాని కొంచెం ఎట్లాంటిది ఎక్కువ అట్లా నిద్ర వచ్చినట్టు ఉంటే అది తమో గుణం అన్నమాట. కొంచెం ఆహారంలో మార్పు చేసుకోవాలా. ఆహారము శుద్ధ సాత్విక ఆహారము తీసుకుంటుండాలి. ఓకే. ఇప్పుడు అప్పుడప్పుడు మీకు ఇలాంటి పరీక్షలు కూడా ఉంటాయమ్మా. ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అంటే ఎగ్జామ్స్ అంటే ఇట్లనే అన్నమాట. మీరు ఎంత చేస్తున్నారు? ఏం కథ? ఇవన్నీ అడుగుతుంటాం అన్నమాట.
ఇలాంటి పరీక్షలు ఉన్నప్పుడే ఎవరైనా ముందుకెళ్తారు, లేకపోతే అంతే. రైట్. ప్రశ్నోపనిషత్తులో ఈరోజు 4వ ప్రశ్నలో ఉన్నాము. స యథా తేజ సాభిభూతో భవతి అత్రైష దేవః స్వప్న న పశ్యత్యత తదై తస్మిన్ శరీర ఏతత్ సుఖం భవతి. చూడండి, ఇక్కడ ఇంకా ఆ 4వ ప్రశ్నలోనే 5 ప్రశ్నలు అడిగాడు. ఒక ప్రశ్నలోనే 5 రకాల ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళా ప్రశ్న ఏమో అంతా ఒకటే, కానీ దాంట్లోనే 5 రకాలైనటువంటి ప్రశ్నలు అడిగాడు. ఈరోజు చూడండి, సహా అంటే ఆ జీవుడు, యదా ఎప్పుడు, తేజస తేజస్సుచే, అభిభూత భవతి ఆచ్ఛాదితుడు అగునో అప్పుడు సుషుప్త అవస్థ ఏర్పడును. అత్ర ఆ సుషుప్త అవస్థలో ఏషః దేవః ఈ జీవాత్మ స్వప్నాన్ న పశ్యతి కలలు కనడు. అథ అనంతరమున అస్మిన్ శరీరే ఈ శరీరమునందు తదా సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు ఏతత్ సుఖం భవతి పరమాత్మతో జీవాత్మకు కలిగిన సంబంధం వలన కలుగు సుఖము కలుగును. బ్రహ్మమునందలి ఆనందమును అనుభవించును. అయినను నిద్ర తమోగుణ ప్రధానమైనదగుట వలన జీవాత్మ ఆ సుఖమును జ్ఞానపూర్వకంగా అనుభవింపడు. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే తర్వాత చూడండి, ప్రశ్న ఏంటంటే దీంట్లో ఇప్పుడు 4వ ప్రశ్నలో ఈరోజు తెలుసుకునే ప్రశ్న ఏంటంటే సుఖం అనేది ఎవరికి కలుగును అది అడిగాడు అని 4వ ప్రశ్నకు సమాధానంగా పిప్పలాద మహర్షి ఇట్లు చెప్పుచున్నాడు. అంటే ఈ శరీరంలో సుఖం అనేది ఎవరికి కలుగును? ఆత్మకు అనే కనిపిస్తుంది. విషయంగా చూడండి, సమాధి యందును సుషుప్తి యందును చిత్తవృత్తి నిరోధం ఏర్పడును. అందరూ బాగా అబ్జర్వ్ చేసిన బాగా వినండి. సమాధి స్థితి యందు సుషుప్తి యందును చిత్తవృత్తి నిరోధం ఏర్పడును. చిత్తము వృత్తి రహితమై అది లేనట్లు ఉండును. ఏ విధమైనటువంటి చిత్తంలో వృత్తులు అనేవి లేకుండా ఉండడం వలన అసలు చిత్తమే లేనట్లుగా ఉండును. సమాధి యందు చిత్తమున సత్వగుణము అతివృద్ధమై రజస్తమములు నామమాత్రములై తిరోభవించును. చూడండి, ఇక్కడ సమాధి యందు ఈ యొక్క చిత్తంలో సత్వగుణము అతివృద్ధమై అంటే సత్వం గుణం బాగా పెరిగి ఈ రజోగుణము తమోగుణములనేటివి అవి నామమాత్రములు అయి తిరోభవించును. అంటే రిటర్న్ సుషుప్త అవస్థ యందు చిత్తమున సత్వ రజస్సులు తమోగుణముచే అభిభూతములై ఉండును. అలాగే సుషుప్తి యందు ఈ చిత్తములో సత్వము రజస్సు తమోగుణములనేటివి అభిభూతములై ఉండును. ఇది ఏ భేదము. చూడండి, ఇక్కడ అంటే ఇవి ఉంటాయి కానీ కనపడకుండా ఉంటాయి. ఏది? సుషుప్తి యందు. కానీ సమాధిలో అట్లా కాదు. కేవలము సత్వగుణము అభివృద్ధి అయి బాగా పెరిగి ఇవన్నీ 2 రజోగుణం తమోగుణం తిరోగమనం ఉండవు, రిటర్న్ వెళ్ళిపోతాయి. ఇదియే భేదం సుషుప్తికి సమాధికి. కానీ చిత్తస్థైర్యము ఉభయమాత్ర సమానమే అనవచ్చును. కావున జీవాత్మకు స్వస్వరూపమున పరమేశ్వరుని యందు స్థితి కలవాడు అగును. అయితే చిత్తస్థైర్యం అనేది 2 దశల యందు కూడా సమానంగా ఉంటుంది. కావున జీవాత్మకు తన స్వరూపములో పరమేశ్వరుని యందు స్థితి కలవాడగును. అయితే సుషుప్తిలో ప్లస్ సమాధిలో రెండిటిలో కూడా జీవాత్మ అనేటటువంటిది
పరమేశ్వరుని యందు స్థితి కలవాడుగా ఉంటాడు. ఆ సుషుప్తిలో పరమేశ్వరునిలో ఉంటాడు. అందుకే రాత్రిపూట గాఢ నిద్ర అందరూ నిద్రపోవాలిమ్మా. మీరు రాత్రిళ్ళు మేలుకోవడము, జాగారాలు చేయడము, లేదు ఇట్లా నిద్రభంగం చేసుకునే పనులు చేయకూడదు. ఎందుకంటే నీవు రాత్రి గాఢ నిద్రలో పరమేశ్వరునిలో ఉంటావు. అది పోగొట్టుకుంటావు నువ్వు. ఆ పరమేశ్వర ఆనందాన్ని అనుభవించేది పోగొట్టుకుంటారు. ఈ నైట్ డ్యూటీలు చేసేది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అది అసలు అది మానవునికి అది కుదరదు, అది చెయ్యకూడదు, తప్పు. అంతా మానవుడు వ్యతిరేకైనాడంతా సృష్టికి. పగలు డ్యూటీ చేసుకోవాలా, రాత్రి పడుకోవాలి అంతే. అట్లా కాకుండా నైట్ డ్యూటీలు చేసి పగులు పడుకుంటే ఈ సుషుప్తి అవస్థ నీకు ఎప్పుడు కలుగుతుంది? పగులు పూట కలుగుతుందా? పగులు పూట సుషుప్తే కలగదు. సుషుప్తావస్థ 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. అప్పుడు గాఢ నిద్ర పడుతుంది. సుషుప్తి అవస్థలో ఉంటాడు జీవుడు 12 నుంచి 3 వరకు. ఆ సమయంలో నువ్వు డ్యూటీ చేస్తే, ఏదన్నా వేరే వేరే ఇతర వ్యాపకాలు చేస్తే సుషుప్తావస్థ ఎవరు అనుభవిస్తారు? ఆ జీవుడు పరమాత్మలో ఉంటాడు ఆ అవస్థలో, అన్ని మరిచిపోయి. కాబట్టి ఇక్కడ అది విషయాన్ని సుషుప్తి యందు సమాధి యందు రెండిటి యందు కూడా జీవుడు పరమాత్మ యందు స్థితి కలవాడు. పరమాత్మలో యందు ఉంటాడు. స్థితి అంటే ఉండడం. అక్కడ జీవుడు పరమాత్మలో ఉంటాడు. అందువలననే పతంజలి మహర్షి చిత్తవృత్తి నిరోధము కలిగినప్పుడు జీవాత్మకు ద్రష్టయగు పరమేశ్వరుని యందు స్థితి కలుగునని సూత్రీకరించి ఉన్నాడు. తన యొక్క సమాధి పాదంలో 2వ సూత్రంలో ఈ విధంగా చెప్పాడు. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అన్నాడు. ఎప్పుడు? యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము చేసి చిత్తవృత్తులు నిరోధం చేసుకుంటే అప్పుడు నువ్వు ఎక్కడంటావు? చిత్తవృత్తులు లేనప్పుడు జీవుడు ఎక్కడంటాడంటే పరమేశ్వరుని యందు, తన స్వరూపము యందు, తనలోనే, తన లోపలనే, తన స్వరూపంలోనే పరమాత్మ యందు ఉంటాడు. ఏమా అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందిలేండి సార్. సరేమ్మా. సమాధి యందు జీవుడు బ్రహ్మానందమును అనుభవించును. చూడండి, మన అందరి టార్గెట్ ఇదే. మానవులందరూ కూడా సమాధి స్థితికి చేరుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సమాధి యందు అంటే సమాధి స్థితి అంటే మనము జీవించి ఉండంగానే పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలి. సమాధి స్థితి చేరుకోవాలి. యమ నియమములలో చిట్ట చివరిది అష్టాంగ యోగంలో. ఆ స్థితికి మనం చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి స్త్రీ పురుషులు అందరూ, స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా అందరూ సమాధి స్థితి చేరుకోవాలి. అక్కడికి పోవడానికే మన ప్రయత్నాలు, మన కర్మలు, మన వ్యవహారం, మన ఆలోచన అంతా దాని మీద ఉండాలి. నువ్వు ఏ పనైనా చేయి, ఫైనల్గా నువ్వు సమాధి స్థితి చేరాల. అక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నాడు చూడు. సమాధి యందు జీవుడు బ్రహ్మానందమును అనుభవించును. ఆ సమాధి స్థితిలో ఆ జీవుడు బ్రహ్మము యొక్క ఆనందాన్ని అనుభవిస్తాడు. సుషుప్తి యందు తమోవృత్తి కారణంగా బ్రహ్మానందం అనుభవించియు తెలుసుకొనలేడు. చెప్పాను కదమ్మా ఇందాక విజయమ్మ, తమో గుణం ఉంటే నిద్ర వస్తుందని చెప్పాను కదా. చెప్పాను గురూజీ. ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు. తమోగుణ కారణంగా ఆ నిద్రలో, గాఢ నిద్ర సుషుప్తిలో నువ్వు పరమాత్మ యందు ఉంటావు. కానీ ఆ తమోగుణం వలన, ఆ నిద్ర అనేది తమోగుణం వల్లే కలుగుతుంది అనమాట. దాని వలన నువ్వు పరమాత్మ ఆనందాన్ని పొందినా అని నీవు తెలుసుకోలేవు. ఎందుకు? తమోగుణం వలన అది నువ్వు తెలుసుకోలేవు. సత్వగుణం అంటే సమాధి స్థితి. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, నేను పరమాత్మ ఆనందాన్ని పొందుతున్నాను అనే విషయం నీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు అనుభవించింటాం కానీ తెలియదు. సుషుప్తి అంటే ఇది
సుషుప్తి ప్రతి జీవుడికి ఉంటుంది మా. వాడు సారాయి తాగేవాడైనా కానీ, లేదు పండితుడైనా కానీ, లేదు ఏ శరీరం మిగతా ప్రాణులు ఉన్నాయి కదా, క్షుద్రమైన కుక్క, పిల్లి మొదలైన ప్రతి ప్రాణి శరీరంలో ఉన్న జీవుడు ఈ సుషుప్తి అవస్థను పొందుతాడు. గాఢ నిద్రలో పరమాత్మ ఆనందాన్ని పొందుతాడు. అయితే తెలియదు పొందుతాడు అనేది, ఎవరికి తెలియదు. అదే మనం అనుకుంటాము ఎంత బాగా నిద్ర పట్టింది, ఆ ఆనందం చెప్పలేము అట్లా. అది గాఢ నిద్రలో మనకు ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని సుషుప్తిలో ప్రతి జీవుడు పొందుతుంటాడు. ఏ శరీరంలో ఉన్నటువంటి ఆ జీవుడైనా కానీ అది సమానమే అందరికీ. అది పండితునికి అయితే ఒక రకము, లేదంటే ఇంకొక రకం, అట్లా కాదు. పరమాత్మ న్యాయకారి, పక్షపాతి కాదు, అన్ని జీవులకు సమానంగా ఇస్తున్నాడు. అయితే మనం నష్టం చేసుకుంటే పరమాత్మ ఏం చేయలేడు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ విధంగా సుషుప్తి నుండి జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు సుషుప్తిలో ఏదియో విలక్షణమైనటువంటి సుఖము అనుభవించినట్లు ఊహించును. సుఖముగా నిద్రించి తిని అనును. కాబట్టి సుషుప్తి యందు సుఖము అనుభవించున్నది జీవాత్మయే. ఇప్పుడే మన విజయమ్మ గారు చెప్పారు కదా, నేను బాగా నిద్రపోయినా అని చెప్తారు. అదే విషయాన్ని ఈడ ఋషి చెప్తున్నాడు. మనం బాగా నిద్రపోయి గాఢ నిద్ర అనుభవించిన తర్వాత పొద్దున్న లేస్తే హాయిగా ఉందనుకోండి, నేను ఎంత సుఖంగా ఉండింది, ఈరోజు లేస్తుంటే హ్యాపీగా ఉంది అని చెప్తుంటారన్నమాట. అదే విషయాన్ని సుఖముగా నిద్రించి తిని అనును. కాబట్టి సుషుప్తి యందు సుఖము అనుభవించేది జీవాత్మయే. అర్థమవుతుందా? ఇక్కడ సుఖం అనుభవించేది ఎవరు అంటే జీవాత్మయే. ఈ శరీరంలో ఇంకా మిగతా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి అనుభవించలేవు సుఖము. అవి సాధనాలు మాత్రమే. అనుభవించేది జీవుడే. అదే జీవాత్మయే అన్న జీవుడన్న ఒకటే. ఏమో అర్థమవుతుంది అందరికీ? మీరు రెస్పాండ్ కాకపోయినా అట్లా చేయకూడదు, అట్లా ఎవరో ఒకరు అట్లా అంటుండండి. ఎందుకంటే మీకు అర్థం కాకుండా చెప్తే ఉపయోగం లేదు కదా, సమయం వేస్ట్ అయిపోతుంది. ఎస్, రైట్. తర్వాత స యథా సౌమ్య పయాంసి వాసో వృక్షం సంప్రతిష్టంతే ఏవం వైతత్ సర్వం పర ఆత్మని సంప్రతిష్టతే. చూడండి, ఈరోజు మన హౌసింగ్ ఏఈ గారు శేఖర్ యాదవ్ గారు వచ్చారు. ఆయనకు ఈరోజు ఫస్ట్ టైం వచ్చాడు, ఆయనకు కూడా అర్థమైందని చేయి పైకెత్తినాడు. వేదం సులువు అండి, ఎవరికైనా బాగా శ్రద్ధ పెట్టి వింటే అందరికీ అర్థమవుతుంది. పరమాత్మ అంత అద్భుతంగా రచించాడనమాట. దాన్ని మనసు పెట్టాలి. అయితే మనం శ్రద్ధగా మనసు పెట్టి వింటే అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఈ యొక్క సూత్రం ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ సర్వము సంప్రతిష్టమై ఉండును అని కౌసల్యుడు అడిగిన 5వ ప్రశ్నకు సమాధానము పిప్పలాదుడు సౌమ్య పదముతో కౌసల్యుని సంబోధించి చెప్పదొడిగినాడు. అంటే ఇంకా ఈ 4వ ప్రశ్నలో కూడా లాస్ట్ క్వశ్చన్, మళ్ళా ఒక ప్రశ్నలోనే 5 ప్రశ్నలు అని చెప్పాను కదా, ఆ 5వది ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఎక్కడ సర్వము సంప్రతిష్టమై ఉండును అని అడిగాడు. అంటే దానికి వివరణ చెప్తున్నాడు. రాత్రి సమీపింపగానే పక్షులన్నీయు తమ వాసస్థానములకు వృక్షములను చేరి ఉండునట్లు ప్రపంచమునందలి పదార్థములు సర్వ ప్రపంచము పరమేశ్వరుని యందే స్థితమై ఉండును. ఆ పదార్థ సర్వస్వము ఏదియో ముందు వివరించుచున్నాడు. చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ 5వ ప్రశ్న అంటే ఈ యొక్క సర్వం అంటే మొత్తం ప్రపంచం అంతాని, ఈ సర్వము అయినటువంటి ఈ విశ్వం అంతా కూడా ఎక్కడ సంప్రతిష్టమై ఉండును, ఎక్కడ ఇది ఉంది, ఈ ప్రపంచం అంతా ఎక్కడ ఉంది అనే దానికి జవాబుగా పిప్పలాద మహర్షి ఏం చెప్తున్నాడంటే, సర్వ ప్రపంచమంతా కూడా పరమేశ్వరుని యందే స్థితమై ఉండును. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలన్నీ కూడా
ఎక్కడ ఉన్నాయంటే పరమేశ్వరుని లోపల ఉన్నాయి, స్థితమై ఉన్నాయి అని, దాన్ని ఎలా స్థితమై ఉన్నాయి అనే విషయంగా రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. శాంతి పాఠంతో ఈరోజు సత్సంగాన్ని ముగిద్దాం. అందరూ కళ్ళు మూసుకోండిమ్మా. బాగా పరంపిత పరమేశ్వరుని ప్రార్థించండి. మాకు నీ దగ్గరికి రావడానికి సమయం ఇవ్వు పరమాత్మ. అలాగే మా లోపల ఉన్నటువంటి ఇంద్రియాల్లో, మనస్సులో, బుద్ధిలో దోషం దూరం చేయమని, మా అజ్ఞాన అంధకారములు, మాలో అసత్యాన్ని దూరం చేసి మమ్మలను అమరునిగా చేయి పరమాత్మ అని ప్రార్థన చేయాలి. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. అందరికి నమస్తే. అందరికి నమస్తే అమ్మా, ధన్యవాదాలు.